హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం అగ్రంపాడు మరియు నడికుడి మండలం కంటత్మపుర పులిగిల్ల సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ కిషోర్ కుమార్, ఇక ఈవో శేషాద్రి, చైర్మన్ శీలం రమేష్, ఇక ఆర్టీఓ శ్రీనివాస్, ఎంఆర్ఓ జగన్మోహన్ రెడ్డి, కంటాత్మకూర్ ఆలయ చైర్మన్ సంబంధిత అధికారులు పరిశీలించారు. ఇక భక్తులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, పోలీసులు బందోబస్తు మధ్యన సమ్మక్క సారక్క జాతర నిర్వహిస్తున్నామని అన్నారు. మహాజాతర మేడారం జాతర తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతర ఆగ్రంపాడు జాతరకు దాదాపు లాస్ట్ ఇయర్ 20 లక్షల జనము దర్శించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మేము దాన్ని 50 లక్షల మన భక్తులు కూడా వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి తగిన అన్ని రకాల బందోబస్తులు అన్ని డిపార్ట్మెంట్లు ఏర్పడినట్టు దీనిని మా సిపి గారు దగ్గరుండి ప్రతిదీ పర్యవేక్షించిండు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కూడా ప్రతి వారానికి ఒకసారి వచ్చుకుంటా కలెక్టర్ గారు, మా గౌరవనీయులు కలెక్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు ప్రతి 1 వీక్ ఒకసారి వచ్చుకుంటా జాతర యొక్క ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షణ జరిగింది. దాదాపు ఈరోజు కూడా రివ్యూ అన్ని డిపార్ట్మెంట్లతో రివ్యూ తీసుకోవడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంటు అన్ని వాళ్ళ కేటాయించిన పనులు వాళ్ళ పనులు కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మాకు ఇది అతిపెద్ద ఛాలెంజింగ్ ఏంటంటే ఈ ఆగ్రంపాడు జాతర మనకు ఇది జనం ప్రతి ఒక్కరి దృష్టి మేడారం జాతర మీద ఉంటుంది, కానీ ఈ ఆగ్రంపాడు జాతర మీద ఉండదు. అందుకే మేము ఆగ్రంపాడు జాతర కూడా మేము ఛాలెంజ్ తీసుకున్నాము. గతంలో ఆగ్రంపాడు జాతర కూడా నేను చేయడం జరిగింది, ఇక్కడ సిఐగా చేయడం జరిగింది. ఆ అనుభవంతో మేము ఈ జాతర యొక్క బందోబస్తుని మేము 500 మందితోటి ప్లస్ 4 డిఎస్పీలతోటి 6 సిఐలు 20 మంది ఎస్ఐలతోటి మేము బందోబస్తు అరేంజ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బందోబస్తు ఏరియాను ఎంటైర్ బందోబస్తు ఏరియాను 5 సెక్టార్లుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఫస్ట్ ఏంటంటే గద్దెలు, ఇది వర్షిప్ ఏరియాలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అదేవిధంగా సీసీ కెమెరాలు ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా 100 సీసీ కెమెరాలతోటి మేము అబ్జర్వ్ చేస్తున్నాము. దానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అది ఈరోజే మా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు దాన్ని ఇనాగ్రేషన్ చేశారు. అదేవిధంగా మనకు 5 పార్కింగ్ ప్లేసులు ఇచ్చాము. ప్రతి పార్కింగ్ ప్లేస్ మా యొక్క సిబ్బంది ఉంటారు. వాళ్ళు పార్కింగ్ ప్లేస్లో కూడా మేము సీసీ కెమెరాలు లైటింగ్ పెట్టాము. ఎందుకంటే కొంతమందికి అలవాటు ఏంటంటే వెహికల్ డాక్టర్ అక్కడ పార్క్ చేసుకుని అక్కడే పడుకునే అలవాటు ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్లస్ దొంగతనాలు కాకుండా, మెయిన్ ఏంటంటే దొంగతనాలు కాకుండా మేము చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి పిక్ పాకెట్స్ కూడా మాకు అదేవిధంగా వరంగల్ కమిషనర్ నుండి పక్క తెలంగాణ రాష్ట్రం జిల్లాల నుండి స్పెషలిస్ట్ అయిన మన క్రైమ్ పార్టీని కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మాకు క్రైమ్ డిఎస్పీ గారు కూడా మా ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చి మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షించుండు. ఆ క్రైమ్ డిఎస్పీ గారు ఆధ్వర్యంలో వాళ్ళ పార్టీ కూడా పనిచేస్తుంది, క్రైమ్ పార్టీ కూడా పనిచేస్తుంది. ఈ 5 సెక్టార్లలో ఫస్ట్ సెక్టారు గద్దెలు అంటే మన వర్షిప్ ఏరియా. ఆ వర్షిప్ ఏరియాలో ఎలాంటి ఇబ్బంది కాకుండా మహిళా పోలీస్ స్టేషన్లను ప్లస్ మా వాళ్ళు కూడా లోపల వాళ్ళను డిప్యూట్ చేయడం జరిగింది. రెండో సెక్టార్ ఏంటంటే పికెట్స్ ప్రతి పికెట్లో మేము ఫోర్స్ను డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ పికెట్స్లో ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళైతే జనానికి ఇబ్బంది కాకుండా, భక్తులకు ఇబ్బంది కాకుండా ఆ పికెట్స్లో మా యొక్క కానిస్టేబుల్ ఆఫీసర్లు కూడా అనుభవమైన కానిస్టేబుల్ అందులో ఉండి డ్యూటీలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ సెక్టర్ పార్కింగ్ ప్లేస్, టోటల్ ఆల్ వెహికల్స్ పార్కింగ్ ప్లేస్లు మనకు వరంగల్ నుండి వస్తారు, ఇటు ఆగ్రంపాడు నుండి వస్తారు, మనకు గూడెపాడు నుండి వస్తారు, అదేవిధంగా చౌలపల్లి నుండి వస్తారు, పెద్దపల్లి నుండి వస్తారు. ఈ అన్ని వెహికల్స్ కూడా మేము ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేస్తుంది. అదే సెక్టార్ నెంబర్ 4 జాతర ఏరియా పెట్రోలింగ్. ఎందుకంటే ఏ చిన్న విషయంలో కూడా మనం కాకుండా పిల్లలు తప్పిపోవడం కానీ, పిక్ ప్యాకెట్స్ కానీ ఎలాంటి వాలంటీ వాళ్ళని వస్తుంటే ఇమ్మీడియట్గా పికప్ చేయడానికి మేము పెట్రోలింగ్ పార్టీ కూడా పెట్టడం జరిగింది. ఆ పెట్రోలింగ్ పార్టీ రౌండ్ ది క్లాక్ వాళ్ళు పర్యవేక్షిస్తారు. ఎక్కడ ఏదైనా ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేస్తారు సెట్ ద్వారా, ఆ కమ్యూనికేషన్ ద్వారా ఇమ్మీడియట్గా మా స్ట్రైకింగ్ ఫోర్స్ అక్కడికి వెళ్ళి పికప్ చేయడం కానీ, అది అక్కడ ఏం ప్రాబ్లం ఉందో చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెక్టార్ నెంబర్ 5లో ఏం చేస్తామంటే స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది. దీంట్లో రోప్ పార్టీ ఉంటుంది. ఇంపార్టెంట్ రేపు ఎల్లుండి బుధవారం బేస్తవారం దేవతలను గద్దెలు తీసుకొచ్చేటప్పుడు అనుభవజ్ఞుల పోలీస్ ఆఫీసర్లతోటి మేము రోప్ పార్టీని పెట్టడం జరిగింది. అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా వీళ్ళతోటే ఉంటుంది. ఆ రోప్ పార్టీ ఆధ్వర్యంలో పూజారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవతలను గద్దె తీసుకుపోతాము.
మరి అదేవిధంగా శనివారం నాడు మళ్ళీ వన మహోత్సవం వన ప్రవేశం ఉంటుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని మేము కోరేది ఒకటంటే ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా దీంతో సహా మెయిన్ మేడారం జాతర కూడా మనకు ములుగు వరంగల్ నుండి పోయే ట్రాఫిక్ కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకుని అప్ టు కటాక్షపూర్ వరకు ఆ కటాక్షపూర్ చెర్ల కూడా ఎలాంటి ఈతకు పోయిన వాళ్ళకు వాళ్ళ సూచిక బోర్డులు కూడా పెట్టి అక్కడ క్రొకడైల్స్ ఉన్నాయనే సైన్ బోర్డ్స్ పెట్టి వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది.